వెల్కమ్ టు ది పాయింట్. వందే భారత్ అమృత భారత్ రైలు తర్వాత బుల్లెట్ ట్రైన్ భారత్లో అడుగు పెట్టబోతోంది. గంటకు 320 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీసే ట్రైన్ విశేషాలను రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఎక్స్ వేదికగా షేర్ చేసుకున్నారు. భారీ బడ్జెట్తో కేంద్రం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ముంబై అహ్మదాబాద్ కారిడార్ను భారత్ భవిష్యత్తుగా ఆయన పేర్కొన్నారు. సో ఈ ప్రాజెక్టు ప్రపంచ స్థాయి ఇంజనీరింగ్ అద్భుతంగా కూడా అభివర్ణించారు. ప్రధాని ఈ బుల్లెట్ రైలు కోసం థర్డ్ టర్మ్ పాలనలో ఎదురు చూడండి అంటూ కూడా ఆయన ప్రజలకు ఒక ఆశాభావాన్ని కలిగించే వార్త కూడా తెలియజేశారు. ఇక దేశంలోని తొలిసారి స్లాబ్ ట్రాక్ వ్యవస్థ భూకంపాలను ముందుగానే పసిగట్టేట్లు ఏర్పాట్లు కూడా చేశారు. ఈ ప్రాజెక్టులో భాగంగా 24 రివర్ వంతెనలు ఉంటాయి, 28 ఉక్కు వంతెనలు, అలాగే 7 సొరంగ మార్గాలు, సముద్ర గర్భంలో 7 కిలోమీటర్ల పొడవైన టన్నెల్తో పాటుగా అత్యాధునిక సౌకర్యాలతో కూడిన 12 రైల్వే స్టేషన్లు ఉంటాయి. ఈ విశేషాలతో కూడిన వీడియోను మంత్రి రిలీజ్ చేశారు. సో తొలిసారి ప్రయోగాత్మకంగా 2026లో ట్రయల్ రన్ చేపట్టేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. అహ్మదాబాద్ ముంబై మధ్య అందుబాటులోకి రాబోతున్న తొలి బుల్లెట్ ట్రైన్లో కొంత భాగం 2026 ఆగస్టు నాటికైతే సిద్ధం కాబోతోంది. 58.17 కిలోమీటర్ల మేర పొడవున్న ఈ రైల్ కారిడార్లో ఇప్పటికే 251 కిలోమీటర్ల పిల్లర్లు, 13 కిలోమీటర్ల ఎలివేటెడ్ సూపర్ స్ట్రక్చర్ నిర్మాణం అయితే పూర్తయింది. ఈ బుల్లెట్ ట్రైన్ సేవలు అందుబాటులోకి వస్తే కనుక కేవలం 3 గంటల్లోనే అహ్మదాబాద్ నుంచి ముంబై చేరుకునేందుకు అవకాశం ఉంటుంది. ఏదేమైనా ఇలా బుల్లెట్ ట్రైన్స్ కూడా భారత్లో అడుగుపెట్టడం అనేది గొప్ప విశేషంగా చెప్పుకోవచ్చు.